వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ క్వాలిఫై అవర్ సెల్ఫ్. మనల్ని మనం నాకు ఇది కావాలి అని అనుకోవాలన్నమాట అండి. అది అనుకోవాలి అంటే నీ మైండ్ని, నీ బాడీని నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ సెషన్లో ప్రభువు నడిపించిన దాన్ని బట్టి నేను చాలా విషయాలు చెప్పాలని ఉన్నా. ఈ విషయం మొట్టమొదటగా దేవుడి మాటని నా మైండ్లో ఉంచాడు. ఇది చెప్తాను మీకు. ఇది మీకు తెలియచేసిన తర్వాత సమయాన్ని బట్టి మనం ప్రార్థనకే ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంది ఈ సెమినార్లో. కాబట్టి సమయాన్ని బట్టి ముందుకి వెళ్దాం. దేవుడు ఉదయకాల సమయంలో నేను పడుకున్నాను 2 o'clock 3 o'clock టైంకి. గ్యారిసన్ అనేటటువంటి వర్డ్ ఇట్ ఈస్ లింగరింగ్ ఇన్ మై మైండ్. నా మైండ్లో గ్యారిసన్ అనేటటువంటి వర్డ్ ఈజ్ లింగరింగ్ ఇన్ మై మైండ్. దీని గురించి మీకు చెప్పాలని ప్రభు నాకు ప్రేరేపించాడు. ఎ గ్యారిజాన్ అంటే అర్థం ఏంటంటే ఏ ప్లేస్ వేర్ సోల్జర్స్ గ్యాదర్ అండ్ ట్రైన్ టుగెదర్ టు టేక్ ఏ సిటీ. ఒక పట్టణాన్ని తీసుకోవడానికి, ఒక పట్టణాన్ని గెలుచుకోవడానికి ముందుగా సైనికులు ఏం చేస్తారంటే ఆ పట్టణానికి వెలుపల ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తారు. ఆ క్యాంప్ని గ్యారిసాన్ అని అంటారు. గ్యారిసాన్ అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్. దీని యాక్చువల్ గ్రీక్ అర్థంలో ఎక్విప్ అని అర్థం ఉంది. ఒక యుద్ధం చేయడానికి ముందు సోల్జర్స్ గ్యారిజాన్ క్యాంప్లోనికి వెళ్తారు. గ్యారిజాన్ సిటీ అనేటటువంటి వర్డ్ కూడా ఉంది. దాన్నే బైబిల్లో ప్రాకారం కలిగిన పట్టణం అని కూడా రాయబడుతుంది. ఏ సిటీ ఆఫ్ గ్యారిజాన్ సిటీస్ అని ఉంది. ఇది మిడిల్ ఈస్టర్న్ టర్మ్స్లో మన భారతదేశాన్ని ముస్లింలు కాంకర్ చేసిన ముందు కూడా ఈ గ్యారిజాన్ సిటీస్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. పట్టణానికి వెలుపల ఒక క్యాంప్ని ఏర్పాటు చేస్తారు. ఆ క్యాంప్లో ఎవరు ఉంటారంటే సోల్జర్స్ ఉంటారు. ఆ సోల్జర్స్ ట్రైన్ అప్ అవుతూ ఉంటారు. అండ్ వెన్ ద ఆర్డర్స్ కమ్స్, ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో దెన్ దే అటాక్ ద సిటీ. ఆ సిటీని వాళ్ళు పట్టుకోవడానికి ముందుకు వెళ్తారు. సో గాడ్ గేవ్ దిస్ వర్డ్ టు మీ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయం నేను ప్రార్థిస్తున్నప్పుడు and you invite people to the kingdom garrison school of prayer. మరి ప్రార్థన అనేటటువంటి గ్యారిజాన్కి, ఈ శిక్షణకి నువ్వు వాళ్ళని ఆహ్వానించమని ప్రభువు చెప్పిన మాటను బట్టి నేను ఈ మాటను మీకు ఉంచుతుంటున్నాను. గ్యారిజాన్ అంటే మీకు అర్థం కూడా చెప్తాను. ఏ గ్రూప్ ఆఫ్ ట్రూప్స్ స్టేషన్డ్ ఇన్ ఏ ఫార్ట్రెస్ ఆర్ ఎ టౌన్ టు డిఫెండ్ ఇట్. డిఫెండ్ అని రాస్తుంది. అది డిఫెండ్ ఆల్సో టు టేక్ ఇట్. ఒక పట్టణాన్ని కాపాడడానికి ఏర్పడినటువంటి గ్యారిజాన్స్ ఉన్నాయి. అదే ప్రాకారం కలిగిన పట్టణాలు. అక్కడ బయట ఉన్నటువంటి క్యాంప్ ఏం చేస్తుందంటే సిటీని కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక సిటీని పట్టుకోవడానికి కూడా గ్యారిజాన్స్ ఏర్పాటు చేస్తారు. బేసికలీ మీరు ఫర్దర్గా ఈ వర్డ్ గురించి స్టడీ చేయండి. అండ్ పౌలు ఫిలిప్పీ పత్రికలో ఈజ్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్, గ్యారిజాన్. మీరు ఒక పట్టణాన్ని పట్టుకోవాలి అంటే మీరు క్రీస్తు యేసు సైనికుల వలె మీరు ఉండాలి అని చెప్తుంటున్నారు. నా తోటి క్రీస్తు సైనికులు, యూ బీ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పినటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే హీ వాంట్స్ యూ టు బికమ్ ఎ సోల్జర్, నాట్ జస్ట్ ఎ సివిలియన్. ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి. వాక్యంలో 2 తిమోతి 2:1 కూడా చెప్తున్నాడు, బీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. ఒక సైనికుల వలె నువ్వు మరి ఎట్లా ఉండాలంటే బలవంతుడిగా ఉండాలి. చూడండి, వెన్ సివిలియన్స్ ఫెయిల్డ్ అండ్ ద సోల్జర్స్ కమ్. ఇప్పుడు మామూలుగా మనం ఏపీ పోలీస్ లాక్డౌన్ చేయడానికి ఫెయిల్ అయితే ద సోల్జర్స్ కమ్. ఎందుకంటే సోల్జర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. 2 తిమోతి పత్రిక 2:3 చెప్తున్నాడు, సఫర్ హార్డ్షిప్ విత్ మీ యాజ్ ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు మంచి సైనికుని వలె నాతో పాటు శ్రమ పొందమని చెప్తున్నాడు. శ్రమ అనేటటువంటిది అక్కడ హార్డ్షిప్ అని రాయబడిన మాట ఏంటంటే నాతో పాటు శిక్షణ. ఈ సైనిక శిక్షణ స్థావరంలో నీవు హార్డ్షిప్, ఈ ట్రైనింగ్ గురించి నువ్వు వెళ్ళు. నాలాగే నువ్వు సాధన చేసి శిక్షణ పొంది శ్రమ పొంది నువ్వు సిద్ధపరచుకోమని తిమోతికి 2 తిమోతి 2:3 చెప్తూ ఉంటున్నాడు. ఇప్పుడు లెట్స్ గో టు ద సెల్ఫ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. ఇవి అన్నగారు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ మీరు ఆలోచించిన తర్వాత మనం సమయాన్ని బట్టి కొంత వాక్య భాగాన్ని చూద్దాం. తర్వాత మనం ప్రార్థనలకు నడిపించబడదాం. ఈ 10 ప్రశ్నలకి
మీరు ఇక్కడికి ఈ ప్రార్థన యోధుల సిద్ధపాటు సదస్సుకి నేను యాక్సిడెంటల్గా కానీ వచ్చానేమో, నాకు ఇది అవసరం లేదు అని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో. ఒకవేళ ఇదంతా మనం ప్రార్థన గూర్చిన అనేకమైన సెమినార్స్ విన్నాంలే, అలాంటిదేలే ప్రార్థనను గూర్చినటువంటి వర్తమానాలు అని మీరు అనుకోవచ్చు. అండ్ నో నో నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. ఆ విధంగా ఉండేటటువంటిది కాదు. దిస్ ఈజ్ గోయింగ్ టు స్టర్ యూ అప్. నిన్ను అతలాకుతలం చేసేసేదిగా ఉంటుందని నేను భావిస్తూ ఉంటున్నాను. మరి అన్నగారితో మాట్లాడినప్పుడు కూడా రాత్రి ఏమన్నారంటే, దిస్ 3 థింగ్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ డేస్, ఇవి ప్రత్యేకమైనటువంటిగా ఉంటాయి అని విశ్వాసపూర్వకంగా ఆయన చెప్పినటువంటి మాటను బట్టి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. దిస్ విల్ ఎగ్జామిన్ యూ. నిన్ను నీ ప్రార్థన జీవితాన్ని మొత్తం అద్దంలోంచి చూపించే విధంగా, నిన్ను సిద్ధపరిచేవిగా, నిన్ను ఒక ప్రార్థన యోధుడిగా, ఒక సైనికుడిగా రాబోయేటటువంటి దినాల్లో ఆఫ్టర్ దీస్ బ్యాడ్ డేస్, ఈ బ్యాడ్ డేస్ అయిపోయిన తర్వాత గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్ యూ ఫర్ ఎ స్పిరిచువల్ వార్. ఇప్పుడు మనం కేవలం కరోనా అనేటటువంటి ఒక భౌతికమైనటువంటి ఒక డిజీజ్, ఒక వైరస్తో మనం పోరాడుతున్నాం. బట్ ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ఇన్విజిబుల్ డిజీజెస్, ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. చాలా అదృశ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి పోరాటాలకు దేవుడిని సిద్ధపరుస్తున్నాడు. ఈ టైంలో ఈ 3 days ఆర్ ఏ ప్రేయర్ గ్యారిజాన్ ఫర్ యూ. గ్యారిజాన్లో నువ్వు ఉన్నావు. దేవునికి ఆ శిక్షణ శిబిరంలోనికి దేవుడు నేను తీసుకుని వస్తున్నాడు. అండ్ ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ యూ కెన్ రెస్ట్ బిహైండ్. నువ్వేదో పడుకొని సోఫాలో కూర్చొని నువ్వు శిక్షణ పొందేటటువంటిది కాదు. యూ హ్యావ్ టు వేకప్, యూ హ్యావ్ టు రైజ్, యూ హ్యావ్ టు వార్మప్. నీవు వార్మప్ చేయాలి. నేను ఈ గ్యారిజాన్ ఛాంబర్ సైనిక శిక్షణ గురించి చదువుతున్నాను. దేర్ ఈజ్ ఎ డ్రిల్, మార్నింగ్ డ్రిల్ ఉంటుంది. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు దేవుడు నాకు ఒక పిక్చర్గా చూపిస్తూ ఉంటున్నాడు. అండ్ మీకు తెలుసా, ఇంతకాలం మీరు ఉదయకాల సమయంలో ప్రార్థన చేశారు కదా, దాట్ ఈజ్ అ మార్నింగ్ డ్రిల్. మార్నింగ్ డ్రిల్ చాలా వేకప్ కాల్ అనమాట. ఉదయాన్నే ఒక షైరన్ మోగుతుంది. దెన్ యూ హ్యావ్ టు వేకప్ అండ్ రన్ అండ్ వార్మప్ యువర్ సెల్ఫ్. ఇప్పటి వరకు ఉదయకాల ప్రార్థనలో ఏం జరిగిందంటే, అండ్ యు హవ్ బీన్ వార్మింగ్ అప్ ఫర్ సచ్ ఎ ట్రైనింగ్ యాజ్ దిస్. ఇట్లాంటి గొప్ప శిక్షణ కొరకు నీవు సిద్ధపాటు చేయబడ్డావు. ఉదయకాలము ఆ మార్నింగ్ డ్రిల్ చేయడం నేర్చుకున్నారు చాలామంది. ఇప్పుడు ఇంకా ఆటోమేటిక్గా వితౌట్ అన్ అలామ్ ఉదయకాలంలో లేచేటటువంటి గొప్ప స్థితిలోనికి తీసుకురాబడ్డారు. యు ఆర్ బీన్ ట్రైన్ నౌ. మీరందరూ కూడా చాలా వరకు యూఆర్ ప్రిపేర్డ్. మీరు అందరూ కూడా ప్రీ రిక్విజిట్స్ అన్నీ కూడా మీలో ఉన్నాయి. ఈ ట్రైనింగ్కి కావాల్సినటువంటి ముందస్తు సిద్ధపాటు అంతా కూడా ఆల్రెడీ దేవుడు మీ జీవితాల్లో, నా జీవితాల్లో చేశాడని నేను భావిస్తూ ఉంటున్నాను. నౌ ఈ 3 days యూ గోయింగ్ టు బి వండర్ఫుల్ థింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ యూ ప్రే? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటున్నావా? మీరు ఒకవేళ మార్క్ చేసుకుంటున్నట్లయితే, నోట్స్ ఉన్నట్లయితే, ఈ క్వశ్చన్కి 1 నుంచి 10 మార్క్స్లో మీ కొరకు మీరు, ఎవరి గురించి కాదు, దిస్ ఈజ్ ఎ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మీరు ప్రార్థన చేసినప్పుడు డూ యూ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ డూ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్లీ ప్రెజెన్స్? నీ యొక్క ప్రెజెన్సే నీకు కనిపిస్తుందా? దేవుని సన్నిధి నీకు కనిపిస్తుందా? నువ్వు ఎవరితో ప్రార్థిస్తున్నావో వాళ్ళే కనిపిస్తున్నారా? దేవుడు కూడా కనిపిస్తున్నాడా? 2-3 ఎక్కడ ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు తన మాట ప్రకారము నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీతో ఉంటున్నాడా? లేదు, మనం ముగ్గురమే కదా బ్రదర్, ఇంకా చిన్న ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? నో నో నో, గాడ్ ఈజ్ విత్ అస్ యాజ్ ద 4th member. 4వ వ్యక్తిగా దేవుడు ఉన్నాడు కాబట్టి లెట్ హిమ్ ఆస్క్. ఆయన్ని మనం అడుగుదాం, వెదర్ టు క్లోజ్ దిస్ ప్రేయర్ ఆర్ టు కంటిన్యూ దిస్ ప్రేయర్. ఈ ప్రార్థన కొనసాగించాలా, ముగించాలా అని ఆయన్ని కూడా అడుగుదామనే ఆలోచన ఇలా ఉందా? డూ యూ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావా? రెండవ క్వశ్చన్, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క స్వరము వినగలుగుతున్నావా? ఆర్ యూ ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఆర్ వాయిస్ ఆఫ్ మ్యాన్? మనుషుల యొక్క స్వరాన్ని వింటున్నావా? నీ మొబైల్ స్వరం వింటున్నావా? లేదు అంటే నీ కాలింగ్ బెల్ వినిపిస్తుందా? వంటగదిలోంచి వచ్చేటటువంటి భోజనం రెడీ అయినటువంటి వాయిస్ వినిపిస్తుందా? లేదు, వెన్ యు ఆర్ ప్రే కెన్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? నేను దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఇంకా ఎవ్రీ అదర్ వాయిస్, ప్రతి ఇతరమైనటువంటి వాయిస్ యు వోంట్ హియర్.
దేవుని యొక్క స్వరము స్పష్టమైనటువంటి దేవుని స్వరంలోనికి నువ్వు ట్యూన్ చేయబడుతున్నావా అని మనం రెండవ ప్రశ్న, దైవజనులు అడిగినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు నన్ను కలవరపరిచాయి, ఈ ప్రశ్నలు నన్ను సిద్ధపరిచాయి. ఈ ప్రశ్నలకు నేను అవును అని జవాబు చెప్పేటటువంటి స్థితికి నేను ఎదగాలని ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించాను. మూడవ ప్రశ్న, నువ్వు ప్రార్థనలో దేవుని చిత్తం గ్రహిస్తున్నావా? ఇంకా ప్రభు నాకు దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదండి, మా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళని వీళ్ళని అడుగుతున్నావా? లేదు అంటే నీవు ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఏది తప్పో ఏది ఒప్పో మాత్రమే తెలుసుకోగలుగుతున్నావా? లేదంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకోగలుగుతున్నావా? ఏది లాభదాయకమో ఏది శ్రేష్టమైందో తెలుసుకోగలుగుతున్నావా? మానవ జ్ఞానాన్ని బట్టి తెలుసుకుంటున్నావా? ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. మన ప్రార్థనా జీవితం యొక్క స్థితిని నువ్వు గమనించుకోవడానికి. దీనికి కూడా 1 to 10 మీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మీరు వేసుకోండి. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్క్వాలిఫై యూ, మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలని కాదు, కానీ వీ వాంటెడ్ టు క్వాలిఫై యూ, నిన్ను క్వాలిఫై చేయాలని. ప్రభు ఎదుట నిన్ను సంపూర్ణుడిగా, ప్రభు ఎదుట నిన్ను ప్రార్థన యోధుడిగా, ప్రభు ఎదుట నిన్ను శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిన్ను ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 3 దినాలు ఏర్పాటు చేయబడింది. దేవుని చిత్తంను తెలుసుకోవాలి. దేవుని చిత్తమును గురించినటువంటి కన్ఫ్యూజన్ నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. నీ ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నావా? 4వది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు దేవుని భారం కలిగి ఉన్నావా? నువ్వు ఏ విధమైన భారంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ సమస్యల భారంతోనా? ఆర్థికమైనటువంటి ఒత్తిళ్ళ వలన? కుటుంబ సమస్యలనే భారంతోనా? లేదు అంటే నీ భయంతో కూడినటువంటి భారంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేదంటే దేవుని యొక్క భారం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాట్ ద బర్డెన్ ఆఫ్ గాడ్, దేవుని హృదయంలో ఉన్నటువంటి భారం ఎరిగి నువ్వు ప్రార్థిస్తూ ఉంటున్నావా? లేదంటే ఎంతసేపు మన భారము మన సమస్యల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థనలో ఉన్నటువంటి కాంటెంట్ ఏంటి? దేవుని భారం కలిగి ఉందా అని మనల్ని ప్రశ్నించుకోవాల్సిన వాదం ఉంది. 5వది, ప్రియులారా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు జవాబు పొందావనేటటువంటి తృప్తి నీకుందా? డూ యూ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఆన్సర్ దట్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్? డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఆన్సర్స్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రేయర్? అవును, ప్రార్థన చేస్తే నాకు జవాబు వస్తుంది, అనేక సార్లు వచ్చింది, ఆ జవాబును బట్టి నేను సంతృప్తిగా ఉన్నాను అని నువ్వు చెప్పేటటువంటి స్థితిలోనికి నీవు ఉన్నావా? నీ ప్రార్థన ఆ స్థితిలో ఉందా అనేది. 6వది, డూ యూ హ్యావ్ నీ ప్రార్థన కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉందా? మూలుగులతో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? మార్నింగ్ అనేటటువంటి నీ జీవితంలో ఉందా? విలపించి ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదు అంటే నీ కన్నీళ్ళు ఆరిపోయినాయా? ఆర్ యూ విత్ డ్రై ఐస్ ఆర్ యూ విత్ వెట్ ఐస్? నీ కళ్ళల్లో కన్నీరు ఉందా? ప్రార్థన విషయంలో నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? 7వదిగా, నీ ప్రార్థన ఆత్మానుసారంగా ఉన్నాయా లేక శరీరానుసారంగా ఉన్నాయా? ఆర్ యూ ప్రేయర్ స్పిరిచువల్ ఆర్ జస్ట్ కార్నల్? మరి కార్నల్ అనేటటువంటి వర్డ్ కేవలం నీ శరీరానుసారమైన అవసరాల గురించినటువంటి ప్రార్థనలే నువ్వు చేస్తున్నావా? లేదు ఆత్మానుసారమైనటువంటి ఎదుగుదల, ఆత్మానుసారమైనటువంటి గొప్ప ఆశీర్వాదము దీవెను నువ్వు పొందాలని నువ్వు ప్రార్థించేటటువంటి వాడుగా ఉన్నావా? 8వదిగా, నా కుటుంబం, నా సంఘం, ప్రజలు నా ప్రార్థన ఫలమును గ్రహించారా? నువ్వు ప్రార్థన చేస్తే జవాబులు వచ్చినటువంటి ట్రాక్ రికార్డ్ నీకుందా? ప్రార్థనలో జవాబులు పొందినటువంటి అనుభవం నీకుందా? ఈజ్ యువర్ ఫ్యామిలీ అండ్ ద చర్చ్ బిలీవ్స్ దట్ యువర్ ప్రేయర్స్ విల్ బ్రింగ్ ఆన్సర్స్? నీ ప్రార్థన వల్ల నీ ప్రార్థన వల్ల ప్రతిఫలం వస్తుందని నీ సంఘము, నీ కుటుంబం విశ్వాసం కలిగి ఉన్నారా అని మనం ఆలోచించవలసిందిగా ఉంటున్నది. 9వదిగా, దేవుని ఆత్మ కుమ్మరింపు నీవు అనుభవిస్తున్నావా? వెన్ యూ ప్రే కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ఆత్మ యొక్క నింపుదల నీతో ప్రార్థించేటటువంటి వారు అనుభవించగలుగుతున్నారా? లేదు కేవలము లోక సంబంధమైనటువంటి మాటలు, లోక సంబంధమైన నేర్పుతో కూడినటువంటి ప్రార్థనలే నువ్వు చేస్తూ ఉంటున్నావా? 10వదిగా, చివరిదిగా, నీ ప్రార్థన వలన ఎవరైనా ప్రభావితమయ్యారా? ఆర్ దర్ ఎనీవన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ ప్రేయర్స్? నీ ప్రార్థన వల్ల ఎవరైనా ప్రభావితమైనటువంటి వాళ్ళు ఉన్నారా? ఎంతమందిని ప్రభావితం చేయగలిగావు? ఎంతమందిని నువ్వు ప్రార్థనా పరులుగా నువ్వు చేయగలిగావని
నేను ఈ 10 ప్రశ్నలు దైవదాసులు అడిగినప్పుడు ఇవి మీకు మొట్టమొదటి సెషన్లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఇవి ఒకవేళ మీకు 100/100 వచ్చాయి అనుకోండి, యూఆర్ అన్ ఎక్సెప్షనల్ పర్సన్. అండ్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే యూఆర్ ఐదర్ క్లోజ్ టు హెవెన్ ఆర్ ఆల్రెడీ ఇన్ హెవెన్ రైట్ నౌ. ఆ విధంగా మీరు పరలోక సంబంధమైనటువంటి వారు ఉన్నారు. బిట్వీన్ 100 and 8 నేను మామూలుగా రాశాను. అది డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్. ట్రైన్ అప్ యువర్ సెల్ఫ్. మీరు గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. అండ్ 80 to 60 అంటే క్యాచ్ అప్ విత్ ద కాలింగ్. దేవుడు నేను పిలిచినటువంటి పిలుపు కొరకు నువ్వు ఇంకా ప్రయాసపడాలి టు బీకమ్ ఏ గుడ్ సర్వెంట్. యు ఆర్ ఎ గుడ్ సర్వెంట్. 40 to 60 దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు గో త్రూ దిస్ ట్రైనింగ్ ఆఫ్ ప్రేయర్. మరి బిట్వీన్ 1 to 40 అంటే రన్ టు ద లార్డ్ అండ్ దేర్ ఇస్ నో టైమ్. నువ్వు హరి అప్ అని ఉద్దేశంతో రాస్తాను అనమాట అండి. థ్యాంక్ యూ. ఈ 10 ప్రశ్నలు మీ ముందు ఉంచాలని నేను ఆశించి ఆ ప్రజెంటేషన్ మీ దగ్గరికి తీసుకుని రావాలని ఇష్టపడుతుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో గాడ్ స్పోక్ విత్ మీ సమ్ థింగ్స్ దట్ వెరీ హార్డ్ టు షేర్ విత్ యూ. దేవుని చెప్పడానికి కొంచెం కష్టమైనటువంటి విషయాల్ని ప్రభు నాతో ఉంచాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రియులరా, గాడ్ సెడ్ ప్రేయర్ ఈజ్ ప్రార్థన విషయంలో ఈ ప్రార్థన గురించి ఈ ప్రార్థన యోధుడిగా మీకు సిద్ధపడాలంటే వాట్ క్వాలిఫైస్ యూ? నీవు ప్రార్థన యోధుడిగా సిద్ధపడాలంటే ముందుగా మనలో ఉండవలసినటువంటి ఆ ప్రీ రిక్విజిట్స్ గురించి ప్రభునాథ్ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకటి ఏంటంటే దానికన్నా ముందుగా నేను అన్నింటికి కూడా స్లైడ్స్ తయారు చేయలేకపోయాను, నా టైం నాకు అలౌ చేయలేదు. బట్ ఐ విల్ షో యూ సంథింగ్. నేను ఈ మాట మీకు చూపిస్తాను. అదేంటంటే ప్రియులరా, నిన్ను ఆశ్చర్యపరిచేటటువంటి మాట. ప్రార్థన అనేటటువంటి ప్రభు చెప్పిన మాటలే నేను మీతో చెప్తూ ఉంటున్నాను. ప్రార్థన అనేటటువంటిది మనం చాలాసార్లు అనుకుంటాం ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ అని అనుకుంటాం. నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయంలో ప్రభువా నేను ఏం చెప్పాలి ప్రభువా అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఐ హ్యావ్ ఫౌండ్ దిస్. నేను ఈ విషయాన్ని కనుగొని దేవుని దగ్గర నుంచి నేర్చుకుని ఏ ఫ్రెష్ వర్డ్ దేవుని దగ్గర నుంచి వినినటువంటి మాటగా మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుడు నాకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ప్రేయర్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ గాడ్స్ అథారిటీ. ప్రార్థన అనేటటువంటిది దేవుని యొక్క అథారిటీని, దేవుని యొక్క అధికారాన్ని భూమి మీద ఎగ్జిక్యూట్ చేయటం అని చెప్తున్నాడు. నేను ఈ మాట ఎగ్జిక్యూట్ అనేటటువంటి మాట పర్టికులర్గా ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, అండ్ యూ ఆర్ గోయింగ్ టు బీ ద సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్. మీరు యేసు క్రీస్తు యొక్క సైనికుల వల్ల దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. మోర్ దెన్ దాట్, గాడ్ వాంట్స్ యూ టు బి ద వారియర్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ప్రార్థన యోధుడిగా మిమ్మల్ని తయారు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రేయర్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ యువర్ అథారిటీ అండ్ గాడ్స్ అథారిటీ. ప్రార్థన అంటే ఇట్ ఈస్ ప్రైమరీలీ మనం రిక్వెస్ట్ అని అనుకుంటాం. ఎస్, ఇట్ ఈస్ అ రిక్వెస్ట్. నేను రిక్వెస్ట్ కదా ప్రభు అని చెప్పినప్పుడు ఈ మాట మీ ముందు ఉంచాలని ఈ స్లైడ్ మీకు చూపిస్తున్నాను. ప్రేయర్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ యువర్ అథారిటీ యాజ్ ఎ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు సైనికుల వలె దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయడం. అధికారం ఎందుకంటే దేవుని రాజ్యపు సైనికునిగా భూమి మీద ఆయన చిత్తాన్ని జరిగించుటకు అని నేను ఈ మాట స్ట్రెస్ చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇన్ లార్డ్స్ ప్రేయర్ ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో, పరలోకపు ప్రార్థనలో ద మెయిన్ జిస్ట్, ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనం అనేకసార్లు ఆ మాటని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అదేంటంటే భూమి మీద నీ చిత్తము పరలోకమందు ఎలాగ జరుగుతుందో భూమి మీద నీ చిత్తము జరుగును గాక అని మాట మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. మరి అలౌడ్ బి దై నేమ్, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము జరుగును గాక యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్ ఆన్ ది ఎర్త్. ప్రియులరా, వై షుడ్ వి ప్రేయర్? మనం ఎందుకు ప్రార్థించాలి అని ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే, ప్రభు నేర్పినటువంటి ప్రార్థన
ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే టు మేక్ ద ప్రేయర్, ద రీజన్ యూ షుడ్ ప్రే ఇస్ టు మేక్ గాడ్స్ విల్ హ్యాపెన్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఆయన చిత్తము జరిగించటానికి నువ్వు ప్రార్థన చేయాలి. నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్, ఇంకేమి కూడా లేదు. ఎందువల్లంటే ప్రియులరా, ఎందువల్లంటే దెన్ ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ గాడ్. నీ జీవితంలో మరి చాలా అవసరాలు ఉన్నాయి. ప్రార్థన అంటే అడగడం కదండి. ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్ అని మనం అంటాం. ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్, ఆస్కింగ్ విత్ అథారిటీ, ఆస్కింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ యాక్సెప్టెడ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని ఎదుట అంగీకరించబడినటువంటి శక్తి దేవుని యొక్క నామములో అడుగుట అనేటటువంటిది అథారిటేటివ్ ప్రేయర్. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. నేను ఒక సోల్జర్ ఆల్వేస్ క్యారీస్, ఒక సోల్జర్ చేతిలో ఎప్పుడు ఏముంటుందంటే ఒక రేడియో సెట్ ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ సంథింగ్ ఈజ్ రాంగ్, మరి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తను పాకిస్తాన్ బార్డర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నాడు అనుకోండి, ఉంటే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి హీ సెండ్స్ ఎ మెసేజ్. అక్కడి నుంచి మెసేజ్ పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు తెలుసా? సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్, ఇక్కడ ఏదో ఒక రాంగ్ జరగకూడనిది జరుగుతుంది. ఆ లైన్ దగ్గర చేయకూడని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, కంట్రోల్కి రెండు దేశాల లైన్ ఆఫ్ కంట్రోల్ మధ్యన దెర్ విల్ బి ఏ ల్యాండ్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్. ఎవరిది చెందినటువంటి కొంత స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. అది కొన్ని ఏకర్స్ కూడా, ఒక్కొక్కసారి 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా ఉంటుంది పాకిస్తాన్ బార్డర్కి ఇండియన్ బార్డర్కి మధ్యలో. ఆ బార్డర్లో సమ్ ఫార్మర్స్ ఆర్ అలౌడ్ టు డూ, ఫార్మర్స్ ఆ బార్డర్ దాటి వచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇఫ్ సంథింగ్ సస్పీషియస్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, జరగకూడనటువంటి విధానములు ఏమైనా జరుగుతుందంటే దెన్ ఇమీడియట్లీ ద సోల్జర్ ఏం చేస్తారంటే ఫోన్ చేసి సంథింగ్ సస్పీషియస్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది ఇక్కడ, మన కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది ఇక్కడ. సో హీ ప్రేస్ టు ద సుపీరియర్. ఆ సుపీరియర్కి ఏమని ప్రేయర్ చేస్తారంటే, వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి? కెన్ ఐ ఓపెన్ ద ఫైర్, నేను ఫైర్ ఓపెన్ చేయాలా, నేనేం చేయాలని ఆ సోల్జర్ అడుగుతాడు అనమాట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యువర్ ప్రేయర్ ఈజ్ ద అథారిటీ టు కాల్ అపాన్ గాడ్. దేవునికి తెలియచేయడానికి, ఆయన చిత్తం భూమి మీద జరిగించడానికి ఇట్ ఈస్ గివెన్ పవర్ టు కాల్ అపాన్ గాడ్, టు కాల్ అపాన్ గాడ్. నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రేయర్ యాజ్ అన్ అథారిటీ టు కాల్ అపాన్ గాడ్, దేవుణ్ణి పిలవటం. నేను బ్యూటిఫుల్ ద కాలింగ్ అపాన్ గాడ్ అనేటటువంటిది దేవుడికి ఇచ్చిన గొప్ప ధన్యత, దేవుడికి ఇచ్చిన పవర్, దేవుడికి ఇచ్చినటువంటి గొప్ప విధానం, గొప్ప ఏర్పాటు, గొప్ప వెపన్ టు ఆస్క్ అండ్ కాల్ అపాన్ గాడ్ యాజ్ ఎ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ గ్రేట్ పవర్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. గొప్ప ఒక సైనికుడికి ఒక రాష్ట్రపతి ఫోన్ నెంబర్ ఇచ్చి, ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ ద బార్డర్ కాల్ అపాన్ మీ, డైరెక్ట్లీ యూ కాల్, ఐ విల్ గివ్ ద ఫైర్ ఆర్డర్స్. నేను అక్కడ ఆజ్ఞ ఇస్తానని చెప్పినప్పుడు చెప్పడం అంటే ఎంత బలమైనదో అంత బలమైనదన్నమాట ప్రార్థన అంటే. అంత బలమైనటువంటి ప్రార్థన ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో చూడండి, ఆయన చెప్తున్నాడు, నీ చిత్తం భూమి మీద జరుగును గాక. గాడ్స్ ఇంట్రెస్ట్ ఆన్ మ్యాన్, మనుషుని దేవుడు సృష్టించినటువంటి దినము నుంచి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ద విల్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యాపెన్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద ఆయన చిత్తం జరగాలని. అది చాలామంది టూ కన్ఫ్యూజ్డ్. చాలామంది ఏమంటారంటే, అది దేవుని రాజ్యంలోనండి, ఇప్పుడు భూమి మీద జరగదండి అని చెప్తా ఉంటారు. ఐ వాంట్ టు టెల్ యూ అ సీక్రెట్. చాలామంది ఈ ప్రశ్న కూడా అడుగుతారు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వస్తుంది, భూమి మీద రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందని. భూమి మీద దేవుని రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందంటే, ద డే 1 ద గాడ్ హ్యాస్ ఇన్స్టాల్డ్ యాడమ్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద ఆదామును సృష్టించినటువంటి ఆ దినమునే గాడ్ హెస్ అపాయింటెడ్ యాడమ్ టు ఎగ్జిక్యూట్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి ఆదాముకి దేవుడు అధికారం ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. మీకు తెలుసు, యాడమ్ లాస్ట్ హిజ్ అథారిటీ. ఆదాము తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. సో ప్రేయర్ ఈజ్ రీగైనింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. ప్రార్థన అనేటటువంటిది ఏంటంటే,
ఇట్ ఈస్ రీగెయినింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని తిరిగి పొందడం. నేను ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టెల్ యూ, బట్ ఈ సోల్ యాజ్ ఎ వారియర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు యొక్క సైనికుడిగా, వారియర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యోధుడిగా నేను సిద్ధపరిచేటటువంటి ఈ 3 దినాలు చాలా విషయాలు దైవ సేవకులు మీకు తెలియపరుస్తుంటున్నారు. బట్ రిమెంబర్ ద గాడ్ ఈజ్ ద వన్ హూ ఇస్ ట్రైనింగ్ యూ. దేవుడు నిన్ను ఈ సెక్షన్లోనికి నడిపించాడు. నేను ఈ పాయింట్ మాత్రమే చెప్పగలుగుతున్నాను. యూ విల్ బీ మ్యాన్ ఆఫ్ అథారిటీ. నువ్వు ప్రార్థన అనేటటువంటిది ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ గాడ్స్ అథారిటీ. మరి ఆదాముకు దేవుడు అధికారం ఇచ్చాడు ఈ జంతువులకి, సర్వ సృష్టిని పాలించడానికి, సర్వ సృష్టిని మరి ఏలడానికి అధికారం ఇచ్చాడు. ఈ దినాన్ని సర్వ సృష్టి చేత మనం ఏలబడుతున్నాం, సర్వ సృష్టి చేత మనం కండిషన్ చేయబడుతున్నాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి వ్యాధులు, సృష్టిలో ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని తలుపులు వేసుకుని లోన కూర్చోమంటే కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీ లాస్ట్ ద అథారిటీ ఆన్ ది క్రియేషన్, వీ లాస్ట్ ద అథారిటీ ఆన్ ది సొసైటీ, వీ లాస్ట్ ద అథారిటీ ఆన్ దిస్ ఎర్త్ ఇట్ సెల్ఫ్. భూమి మీద అధికారం లేనటువంటి వాడిగా మానవుడు ఉన్నాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ యూ అథారిటీ. నీకు అథారిటీ ఇచ్చేటటువంటిదిగా ఉంటున్నది. ఈ అథారిటీ నిన్ను ఏం చేస్తుందంటే ఇట్ విల్ మేక్ యూ ఎ కంప్లీట్ మ్యాన్. నిన్ను సంపూర్ణుడిగా చేస్తుంది. దేవుడు ఆశించినటువంటి ప్రతిఫలాన్ని నీ జీవితంలోంచి తీసుకొచ్చేటటువంటిదిగా చేస్తుందని నేను తెలియచేయడానికి ఇష్టపడుతుంటున్నాను. ఈ స్కూల్ ఆఫ్ దేవుని యొక్క పాఠశాల నువ్వు రావాలంటే దెర్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ గాడ్ రిక్వైర్డ్. ఫస్ట్ థింగ్ ఈజ్ హంబుల్నెస్. దేవుడు నిన్ను తగ్గించుకునేటటువంటి వాడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అదేంటి బ్రదర్, ఇప్పుడే కదా అథారిటీ అన్నారు, వెంటనే తగ్గించుకోవడం ఏంటంటున్నారు. నేను ఎన్సిసి క్యాంప్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. అండ్ టుడే యు ఆర్ ఆల్సో హియర్ టు జాయిన్ ద క్రీస్తు యేసు ప్రార్థన యోధుల శిబిరంలో జాయిన్ అవ్వడానికి మనందరం వచ్చాం అనమాట అండి. అండ్ అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ ఏం చేశారంటే లైన్గా అందరు నిలబెట్టాడు. దెన్ ఎవ్రీబడి హ్యాస్ టు నీల్ డౌన్ అంటే నీల్ డౌన్ అండ్ స్టాండ్ అప్ అంటే స్టాండ్ అప్. మీకు ఒక విషయం నేను తెలియపరుస్తాను. యూ హ్యావ్ టు కమ్ అప్ ఆన్ యువర్ నీస్. మరి గిద్యోను సైన్యానికి పెట్టినటువంటి పరీక్ష ఏంటంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరూ మోకరించి, ఎవరైతే ఒక చేతికి కత్తి పట్టుకుని ఇంకో చేతితో నీళ్లు వంగి నీళ్ళు ఎవరైతే తాగారో నోటితో, ఒక జస్ట్ యాజ్ ఎ డాగ్, కుక్కలాగా ఎలాగైతే నీళ్లు తాగి వంగి కింద వరకు వంగి త్రాగారో దోస్ పీపుల్ ఆర్ ఎనఫ్ అని చెప్పాడు. ఎందుకో తెలుసా? దే ఆర్ ద పీపుల్ విత్ ద వన్ హ్యాండ్, ద సోడ్ ఇన్ వన్ హ్యాండ్, అండ్ వాళ్ళ చేతులు 2 కాళ్ళు లేవు కాబట్టి ఒక చేతితో కత్తి పట్టుకుని డాల్ పట్టుకుని రెడీగా ఉండి వాళ్ళు నీళ్లు త్రాగినటువంటి వారు ఉన్నారు. ఈ 3 days గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ టు నీల్ డౌన్, కమ్ డౌన్, హంబుల్ యువర్ సెల్ఫ్. చాలామంది నీల్ డౌన్ గురించి చాలా అల్పమైన ఆలోచన కలిగి ఉంటారు. ఆ మోకాలు వేస్తే ఏంటంటే అయిపోతాను ఏంటండి, ఓన్లీ భౌతికమైనటువంటి విషయమే కదా అనుకుంటారు. ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ నీలింగ్ డౌన్, ఈ మోకరించుట అనేటటువంటి అనుభవం ఏంటంటే అది నీ యొక్క ఆత్మస్థితిని నువ్వు తగ్గించుకోవటం. నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను మేనేజ్మెంట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ ఇన్ ద ఫస్ట్ రో, మొదటి రోలో కూర్చుని అప్పటికే నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను అనమాట అండి. ఆ ప్రొఫెసర్ వచ్చారు, డాక్టర్ వచ్చారు, నేను గమనించుకోలేదు. నేను కూర్చుని నేను సీరియస్గా రాసుకుంటున్నాను. అప్పుడు ఆయన నా దగ్గరికి పర్సనల్గా నా దగ్గరికి వచ్చి నిలబడి, ప్రమోద్ వుడ్ యూ సిట్ రైట్, నువ్వు సరిగా కూర్చుంటావా అని అడిగి అప్పుడు ఆయన చెప్పిన ఏంటంటే యువర్ ఫీట్, నువ్వు కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నటువంటి ఇంకొక కాలు దట్ స్పీకింగ్ టు మీ, దట్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. నువ్వు నన్ను వింటలేదు, నువ్వు వేరే మూడ్లో ఉన్నావని నాకు చెప్తుంది, అండ్ ఇట్ ఈస్ టచింగ్ మై మైండ్ అని చెప్పాడు ఆయన. యువర్ పాస్చర్ బిఫోర్ గాడ్ దట్స్ ఎఫెక్టింగ్ మీ అని చెప్పాడు. యువర్ పాస్టర్ విల్ ఎఫెక్ట్ ద లార్డ్. ప్రభు ఎదుట నువ్వు నిలబడినప్పుడు, ప్రభు ఎదుట నువ్వు కూర్చున్నప్పుడు, నీవు ఒక అధికారి ఎదుట కూర్చున్నప్పుడు, ఒక యజమానుడి ఎదుట కూర్చున్నప్పుడు నీ పాస్చర్ విల్ స్పీక్ టు గాడ్. నీ ప్రార్థనలో నీ పాస్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దట్ ఆల్సో స్పీక్స్ టు గాడ్. అది కూడా దేవునితో మాట్లాడేటువంటిది ఉంటున్నది. నీలింగ్ డౌన్ ఈజ్ ద రెడీనెస్. నీ రెడీనెస్ ఏంటంటే నువ్వు మోకరించుట నీ సిద్ధపాటులో భాగం. మోకరించడం ఒక్కటి ప్రార్థన కాదు. చాలామంది మోకరించి అలా మౌనంగా చాలామంది ఉండిపోతూ ఉంటారు.
అండ్ ఐ డోంట్ కామెంట్ ఆన్ దాట్. బట్ మోకరించటం యొక్క అర్థం ఏంటంటే, లార్డ్ హీర్ ఐ యామ్ లార్డ్, ప్రభువా నీ సన్నిధిలో నేను మోకరించాను తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మోకరించాను, నన్ను నేను అల్పుడిగా తీసుకుని వచ్చుకుని మోకరించాను. ఈ 3 దినాలు ఈ ఈ స- ఈ- ఈ యో ప్రార్థన యోధుల సిద్ధపాటుకి నేను రావడానికి యోగ్యుడిని కాదయ్యా. ఈ 3 దినాలు నాకు కావాలి తండ్రి. యూ యూ హ్యావ్ టు ఇంటర్ఫేర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నువ్వు ఇంటర్ఫేర్ కావాలి, నా జీవితాన్ని నువ్వు మార్చివేయాలి. నేను ఈ 3 దినాల తర్వాత ఐ షుడ్ బి ఎ డిఫరెంట్ పర్సన్. నేను నూతనమైనటువంటి వ్యక్తికి మారిపోవాలి తండ్రి. ప్రార్థనలో ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నేను ఎదగాలి తండ్రి ప్రభా. లెట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, అనేక మంది గొప్ప దైవజనులు, అనుభవాలతో మాట్లాడేటటువంటి దైవజనులు తండ్రి ప్రభా, నన్ను మలచడానికి, నన్ను మార్చడానికి, నీ వాక్యము ద్వారా, నీ యొక్క మాటల ద్వారా తండ్రి నన్ను మలచడానికి, నీకు ఇష్టనిగా చేయడానికి ఈ 3 దినాలు వాడుకోమని. యూ హ్యావ్ టు కమ్ డౌన్, హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ డౌన్. నేను చాలాసార్లు సోల్జర్స్, లెఫ్టినెంట్ జనరల్స్ వాళ్ళు చాలా ఇల్ ట్రీట్ చేస్తారనమాట. నాకు నాకు బాగా మేనేజ్మెంట్లో ఇన్స్పిరేషనల్ టాక్ చేసేటటువంటి ఒక సోల్జర్, లెఫ్టినెంట్ జనరల్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ద ఫస్ట్ డే ఇన్ ద మిలిటరీ, ఆ మిలిటరీ క్యాంప్లో ఫస్ట్ డే గురించి ఆయన చెప్పారు. ఆయన ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే వాళ్ళు పడుకున్నారంట. పడుకుంటే 5 గంటలకు బెల్ మోగింది. బెల్ మోగిన వెంటనే వాళ్ళందరూ లేచి వెళ్ళారంట. లేచి మీరు వామప్ అన్నారంట. వామప్ అంటే వాళ్ళందరూ వామప్ అవుతూ ఉన్నారు. వామప్ అవుతే నెక్స్ట్ ఇంకొక బెల్ మోగిందంట. యూ హ్యావ్ టు క్లీన్ అప్, నువ్వు క్లీన్ చేయాలన్నారంట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నారంట. అప్పటికే 4 hours డ్రిల్లింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, టిఫిన్, అమ్మయ్య టిఫిన్ తినాలనుకుని టిఫిన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇడ్లీలో సగం ఉందంటది. 3 ఇడ్లీలు పెట్టారంట, చిన్న చిన్నవి. అవి తిన్న తర్వాత ఇప్పుడు లెట్స్ గో టు ది గ్రౌండ్ అండ్ రన్ అని చెప్పాడు. ఫస్ట్ డే అనమాట అండి. ఫస్ట్ డే 5 కిలోమీటర్లు పరిగెట్టించారంట. పరిగెట్టించిన తర్వాత ఇంకా అలసిపోయి ఇంకా చాలా ఒత్తిడి అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లీన్ యువర్ బాత్రూమ్స్ అన్నారండి. మార్నింగ్ పాడు చేసింది ఎవడికి అడుగుతాడని చెప్పి కడిగిచ్చారంట. రోజులో 18 గంటలు మొదటి దినం శుభ్రంగా పని చెప్పిన తర్వాత రాత్రి ఇంకా పడుకోవచ్చు అనేటప్పటికి పడుకోవడానికి వెళ్ళారంట. పడుకొని నిద్ర పెట్టలోపు మళ్ళీ బెల్ మోగిందంట. బెల్ మోగితే అప్పుడు సెకండ్ డే గురించి చెప్తారనమాట అండి. సో సెకండ్ డే వాళ్ళని మేము ఇంత ఒత్తిడి అయితే మేము భరించలేం, ఇంత శ్రమ అయితే పడలేమంటే అప్పుడు ఆయన వచ్చారంట. లెట్స్ డీల్. అప్పుడు సీనియర్ క్లాస్ సోల్జర్స్ వచ్చారంట. సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చి అప్పుడు వీళ్ళ చేత మొత్తం అన్ని క్లీన్ చేయించారంట. దెన్ దే కంప్లైంట్. సెకండ్ ఇయర్ వాళ్ళు కంప్లైంట్ చేశారు, మాకన్నా ముందుకెళ్ళి వాళ్ళు టిఫిన్ తినేశారు, మాకు టిఫిన్ లేదని. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కంప్లైంట్ చేశారంట. సెకండ్ డే కంప్లైంట్ చేస్తే లెఫ్టినెంట్ ఏం చెప్పాడంట, ఇన్ ద ట్రైనింగ్ దెర్ ఇస్ నో కంప్లైంట్ అనే వర్డ్ ఉండడానికి వీల్లేదని చెప్పాడంట. ఇన్ ద ట్రైనింగ్ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు సే నో. నువ్వు అలసిపోయినని చెప్పడానికి లేదు, అండ్ అలసిపోయాను అనేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదని చెప్పాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సమ్ పీపుల్ ఫీల్ దట్ 3 hours 4 hours ఆన్ ఎన్ ఇంటర్నెట్ ఈజ్ లాంగ్, నేను అలసిపోతానేమో అని అనుకుంటా ఉంటున్నారు. నో, గాడ్ విల్ గివ్ యూ పవర్. ఇప్పుడు ఈ ఫస్ట్ సెషన్లో ఐ ప్రేడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ విల్ గివ్ యూ కరేజ్ టు టేక్ దిస్ ట్రైనింగ్ యాజ్ అ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. నో కంప్లైనింగ్. నీ జీవితంలో కంప్లైనింగ్ ఉండడానికి వీల్లేదు. సెకండ్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ యూ టు లెర్న్ టు ప్రే, మొదటిది హంబుల్నెస్, నిన్ను తగ్గించుకోవడం. రెండవది సబ్మిట్ టు గాడ్. సో యూ హ్యావ్ టు సబ్మిట్ టు గాడ్. థర్డ్ థింగ్ ఈజ్ పాలసీ ఆఫ్ నో కంప్లైంట్. నీ జీవితంలో శ్రేష్టమైనది నేర్చుకోవాలంటే నువ్వు కంప్లైంటింగ్ నేచర్ని బయటకు తీసేసేయాలి. గాడ్ విల్ గివ్ యూ వాట్ ఈస్ బెస్ట్ టు యూ. దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. యూ హ్యావ్ టు అలౌ ద ట్రబుల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కష్టాన్ని, దేవుడిచ్చినటువంటి శిక్షణలో యూ హ్యావ్ టు అలౌ గాడ్ టు పుల్ యూ, అలౌ గాడ్ టు డూ సంథింగ్ విత్ యూ. దేవుడు నీతో చేయడానికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి ఈ 3 దినాలు మీరు ఆ రీతిగా ఉండాలని నేను ఇష్టపడుతుంటున్నాను. వి జస్ట్ వాంట్ టు ఫాలో టైం. ఇప్పుడు నేను ఫర్ నౌ వీ క్లోజ్ ఇట్. దేవుడు నాకు ఇచ్చినటువంటి 3 మాటలు నేను చెప్తా ఉన్నాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్ విత్ యూ. దేవుడు చాలా విషయాలు నా హృదయం ఇచ్చాడు. అండ్ ఈ హ్యారైజాన్ ఈ స్కూల్ ఆఫ్ ప్రేయర్ గురించి నేను చదువుతున్నప్పుడు discipline your attitude of submitting.